హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సరళ రేఖ యుగ్మాలు హోమోజీనియస్ అనే చాప్టర్ నుంచి 1Bలో నుంచి మనం ప్రాబ్లమ్స్ చేసుకుందామండి. ఇది ఒక మోడల్ పేపర్, దాంట్లో నుంచి మనం ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ x² - 3y² = 0 సరళ రేఖ యుగ్మం మధ్య అల్పకోణం కనుక్కోమన్నారండి. ఇక్కడ మనం a = 1, b = -3. అల్పకోణం అంటే tan θ = 2 × h² - ab/a + b mod. ఈ ఫార్ములైజ్ చేద్దామండి. 2 × h² ఇక్కడ లేదు, 0 అవుతుంది. ఇక్కడ మా ab అంటే +3 అవుతుంది. 1 - 3 ఆల్రెడీ -2 వచ్చింది కాబట్టి 2 క్యాన్సిల్ అవుతుంది. √3 θ = 60 degrees. π/3 ఆన్సర్. నెక్స్ట్ ఇంకోటి x² + 2xy sec θ + y² = 0 సరళ రేఖ యుగ్మం మధ్య కోణం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది కూడా సేమ్ అంతేనండి, ఇలాంటిదే. ఇక్కడ a = 1 ఇచ్చారు, b = 1 ఇచ్చారు, 2h = 2 sec θ ఇచ్చారు, h = sec θ. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. tan θ = 2 × h² - ab/mod a + b. ఇదే ఫార్ములైజ్ చేస్తే 2h² అంటే ఇక్కడ sec² θ, sec θ స్క్వేరు, ab అంటే -1/1 + 1 2. tan θ = మనకి ఇది tan² θ అంటే tan θ అవుతుంది. దీన్ని tan θ = tan π - θగా రాసుకోవచ్చు. అప్పుడు θ అనేది యాంగిల్ అనేది θకి π - θకి మధ్య ఉంటుంది. ఇది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. x² + 6x + 8 = 0 సమీకరణంలోని రేఖలు ఇవి ఎలా ఉంటాయి? సమాంతరంగా ఉంటాయా, ఏకీభవిస్తాయా, లంబరేఖలా, ఏది కాదని ఇచ్చారు. ఇక్కడ x² + 6x + 8 = 0. ఈ రేఖలు ఎలా ఉంటాయి అని అన్నారు. దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే 4 × 2 = 8, x + 2 x + 4 = 0, x = -2 - 4. ఇవి రెండు అనేవి y అక్షానికి సమాంతరంగా ఉంటాయి. సమాంతరంగా ఉన్న రేఖలు ఎలా ఉంటాయి? ఏకీభవించవు కదా. సో ఆప్షన్ 2 సమాంతరంగా ఉంటాయి, ఏకీభవించవు. నెక్స్ట్ ఫోర్త్ది ax² + 2xy. ఇది సరళరేఖ యుగ్మం ఇచ్చారు. ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0లని y అక్షంపై ఖండించుకుంటే bg² + ch² ఎంత అని చెప్పారండి. ఇది ఆల్రెడీ ax² + 2hxy + by² + 2f² + 2gg² c = 0. ఇది మనకి ప్రూఫ్ చేసి ఉంటుందండి, ఎందుకంటే 2 లైన్స్ తీసుకొని మనం చెయ్యాలి. అది ఎలా ఉంటుందంటే AGHF = 4 × AF² + BG² + CH² - AB C. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ y అక్షాన్ని ఖండించుకుంటే అంటే x మొత్తం 0 అయిపోతుంది. మిగిలింది ఏముంటుంది? ఇక్కడ by² + 2f² + c = 0. దీనికి మనం డిస్క్రిమినేషన్ అంటే b² - 4abc = 0 ఫైండ్ అవుట్ చేయాలండి. b² - 4ac = 0. ఇక్కడ b² అంటే 2f² - 4bc = 0. 4f² = 4bc, f² = bc. ఇది ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దామండి. AGF = 4, AF² అంటే bc + bg² + ch² - abc
ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. బీజీ స్క్వేర్ ప్లస్ సిహెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2hgf. ఇది ఎట్లా అంటే మనకి ఇది సిద్ధాంతం ఉంది కదా, సిద్ధాంతం నుంచి తీసుకుంటాం. ఇట్లా లైన్స్ 2 లైన్స్ తీసుకొని L1x అట్లా తీసుకొని ఇలా చేస్తాం. hgf ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాం. నెక్స్ట్ 5th అండి, 2x స్క్వేర్ మైనస్ x 7xy ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సరళ రేఖ ఖండన బిందువు పాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నారండి. ఫస్ట్ a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు -7, b ఈజ్ ఈక్వల్ టు 3, h ఈజ్ ఈక్వల్ టు -7/2, g ఈజ్ ఈక్వల్ టు 3/2, f ఈజ్ ఈక్వల్ టు 1/2, c ఈజ్ ఈక్వల్ టు -2. ఫార్ములా పాయింట్కి సేమ్ డినామినేటర్లో ab మైనస్ h స్క్వేర్, ab మైనస్ h స్క్వేర్, ఇక్కడ hf మైనస్ bg, ఇది hg మైనస్ af. ఇవేసి సబ్స్టిట్యూట్ చేయాలండి. ab మైనస్ h స్క్వేర్ 6, h స్క్వేర్ అంటే ఇక్కడ 49/4 64. ఇక్కడ సేమ్ డినామినేటర్ 6 మైనస్ 49/4. ఇది hf అంటే ఈ రెండు అంటే -7/4 మైనస్ bg 3 9/2, ఇటు hg -21/4 -1. ఇది మొత్తం సాల్వ్ చేస్తే -25/25, ఇది కూడా సేమ్ 25/-25 వస్తుందండి. 1,1 పాయింట్. ఇవి టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్సే కాబట్టి గుర్తుపెట్టుకోండి, కొన్ని ఆన్సర్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ 6th x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 1 రేఖలతో ఏర్పడే త్రిభుజం. ఇక్కడ x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. ఏర్పడే త్రిభుజం ఎలాంటి త్రిభుజం అని అడిగారు. ఇక్కడ x స్క్వేర్ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 3y స్క్వేర్, y ఈజ్ ఈక్వల్ టు 1/√3. ఇది ఎలా ఉంటుందంటే ఇది y యాక్సెస్, ఇది x యాక్సెస్, అంటే ఇది y ఈజ్ ఈక్వల్ టు 1/√3, ఇది y ఈజ్ ఈక్వల్ టు 1/√3. ఇక్కడ ఇది 30 degrees ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఇది మన ట్యాన్ ఎలా ఉంటుంది, tan 30, ఇక్కడ tan 30 degrees తీసుకుంటున్నాం, అప్పుడు ఇది 30 degrees చదువుతుంది. AB, ఇది O, ఇది ఒక సమబాహు త్రిభుజం అవుతుంది. మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఇది 60 అవుతుంది. సో సమబాహు త్రిభుజము. రేఖలతో ఏర్పడే త్రిభుజం ఏంటిదంటే సమబాహు త్రిభుజము. నెక్స్ట్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 సరళ రేఖ యుగ్మం యొక్క కోణ సమద్విఖండన రేఖలు ఇలా ఇచ్చారు. ఈ రెండు ప్యారలల్ లైన్ అంటే సమాంతర రేఖలు అయినప్పుడు కండిషన్ ఉంది కదా, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, cx స్క్వేర్ ప్లస్ 2kxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇక్కడ h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ab అయినప్పుడు a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ c ప్లస్ d
సి ప్లస్ డి ఏమవుతుంది 0 అవుతుంది. ఇవి 2 లైన్లు ప్యారలల్ లైన్ అనమాట. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.